హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ అండి. వడలు ఇంట్లోనే చేస్తున్నాను. సో దానికోసం మొదట నేను మినప్పప్పుని ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను, లైక్ 4 hours 5 hours. సో ఇవి మంచిగా నానిన తర్వాత నేను దీన్ని మిక్సీకి పొద్దున్నే లేచేసి మిక్సీకి వేసి బ్లెండ్ చేసుకున్నాను. సో ఈ పిండిని కూడా ఏంటి అంటే కొంచెం కోరుగా వేసుకోవడం వల్ల వడ క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా వస్తుంది. సో వన్స్ పిండి అనేది మిక్స్ చేసుకున్న తర్వాత నేను దాంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకుని చాప్ చేసి దాంట్లోకి యాడ్ చేశాను పర్ఫెక్ట్గా. సో తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని ఆయిల్ ఫస్ట్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి నేను చిన్నగా వడలు వేయడం అనేది స్టార్ట్ చేస్తున్నానండి, 1 by 1. సో కొంచెం ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల ఏంటి అంటే ఒకదానికొకటి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇక్కడ నేను వడల్ని టర్న్ చేస్తున్నాను. సో ఒక సైడ్ కుక్ అయిన తర్వాత రెండో సైడ్ కుక్ చేసుకోవాలి. సో 2 సైడ్లు పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత మనం వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవచ్చు. సో ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి, మంచి రెడ్ కలర్లోకి వచ్చేసాయి. నేను వడల్ని తీసేస్తున్నాను. సో ఇక్కడ వడల్ని తీసిన తర్వాత ఆయిల్ అబ్జర్వ్, లైక్ ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యే వరకు గరిటలో ఉంచడం వల్ల ఏంటి అంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ లాగా అనిపించదు తినేటప్పుడు. సో ఇలాగే ఏదైతే రిమైనింగ్ పిండి ఉందో సో ఆ పిండితో కూడా నేను రిమైనింగ్ వడల్ని కూడా వేసేసాను. సో సేమ్ ప్రొసీజర్లో కంటిన్యూ చేశాను రెండో వాయ. సో ఇక్కడ 2 వాయలు కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండింటిని నేను ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యేలాగా ఒక టిష్యూ పేపర్లో వేసేసుకున్నాను. సో ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత దాన్ని మేము తినడానికి రెడీ చేసుకుంటున్నాము. సో ఇక్కడ చూసారంటే వడలు రెడీ అయిపోయాయండి. సో ఈ వడల్ని తినడానికి స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ప్లేట్లోకి వడ అండ్ హోమ్ మేడ్ చట్నీని యాడ్ చేసుకున్నాము. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.